Thank you, wonderful Holy Spirit. Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, wonderful Holy Spirit. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు చప్పుడు కూడా దేవుని స్తుతిద్దాం. రాజాని భవనంలో యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. నా బలమా నాకు ఆరాధన నీకే. నా బలమా నాకు ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనంలో రేయి పగలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. ఆ గొప్ప దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతిద్దాం. ఎన్ని దినములు బ్రతికామని కాదు, ఎన్ని దినములు ఈ లోకంలో మనం క్రైస్తవుడిగా పిలువబడుతున్నామని కాదు. ఆయన పనుల్లో ఆయన భవనంలో మనం నివసించాలంటే, ఆయన రాజ్యంలో మనం నివసించాలంటే మన భక్తి జీవితం ఏ విధంగా ఉంది? ఈ లోకపు అలవాట్లతో, ఈ లోకపు ఆశలతో, ఈ లోక బంధకాలతో, అన్యుల మధ్య అవమానముగా జీవిస్తున్నావేమో. అన్యులలో అవమానకరముగా నీ జీవితం ఉందేమో. అన్యుల పట్ల వారిని దేవుని వైపు రక్షించటం మానేసి వారిని ఇంకా దేవునికి దూరం చేసే నీ క్రియలు. ఆయన భవనంలో నీవు నిలబడాలంటే, ఆయన భవనంలో నీవు ఉండాలంటే నీ భక్తి జీవితం ఏ విధంగా ఉంది? నీ భక్తిని కాపాడుకుంటున్నావా? నీ భక్తి జీవితం సరి అయినదా? ఒకసారి పరిశీలించుకో, పరీక్షించుకో. నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన
తన చేతిలో నిన్ను చెప్పుకున్నాడు. తనని పట్లకు ప్రణాళిక కలిగి ఉన్నాడు. తనని పట్లకు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశాలు వేరు, నీ ఉద్దేశాలు వేరు, నీ ఆలోచనలు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. ఆయన నీ పట్లకు ప్రణాళిక కలిగి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, హృదయపూర్వకంగా ఆయన వైపు చూడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉండు. సహోదరుడా సహోదరి, మన భక్తి జీవితం కోసము, మన కోసము, మన పాపముల కోసము ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆయన శ్రమ పడింది మన కోసమే. ఆయన సిలువ వేయబడింది మన కోసమే. అది మన జీవితంలో, అది మన జీవితంలో శాశ్వతమైన ముద్ర. క్రైస్తవుడిగా పిలువబడుతున్నావా? క్రైస్తవ విశ్వాసిగా పిలువబడుతున్నావా? ఆయన భవనంలో ఉండడానికి, ఆయన రాజ్యంలోనే ఉండాలనుకుంటే ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండు. ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండు. ఆయన నామాన్ని అవమానపరిచే వ్యక్తులుగా ఉన్నామేమో. ఆయన బిడ్డను దుఃఖపరిచే బిడ్డలుగా ఉన్నామేమో. తన బిడ్డలను, సేవకులను బాధపరిచే బిడ్డలుగా ఉన్నామేమో. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రభువు మన కోసం బలి అయ్యాడని నీ జీవితంలో ఆ త్యాగం గుర్తుంటే, ప్రభువు మన కోసం త్యాగం చేసి చనిపోయాడని నీకది గుర్తుంటే, ఇతరులను దేవుని వైపుకు నడిపించే బిడ్డగా ఉంటావు. ఇతరులను ఆ దేవుని మార్గంలో నడిపించే బిడ్డగా ఉంటావు. ఇతరుల పట్ల ప్రేమ కలిగి నీ సహోదరి పట్ల, నీ సహోదరుడి పట్ల ప్రేమ కలిగి ఆయన వైపు నడిపిస్తావు. నశించిపోతున్న ఆత్మను రక్షించేవాడిగా ఉంటావు. నీ వల్ల, నీ కుటుంబం వల్ల, కుటుంబాలు లేకపోతే వ్యక్తులు నశించిపోతున్నారేమో, దేవునికి దూరం అయిపోతున్నారేమో, దేవునికి దగ్గర కాకుండా దూరం అయిపోతున్నారేమో. ఆలోచన చేసుకో, ఆలోచన చేసుకో తల్లి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తల్లి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు నీ పాప బంధకాలను విడిపించాలని హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. తల్లి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని హత్తుకుంటావా? దేవుని హత్తుకుంటావా? దేవుని హత్తుకుంటావా? దేవుని హత్తుకుంటావా? దేవుని హత్తుకుంటావా? దేవుని హత్తుకుంటావా? దేవుని హత్తుకో. ఈ ఆరాధనలో దేవుడు నీతో
హెచ్చరిస్తున్నాడు నిన్ను. దేవుడు హెచ్చరిస్తున్నాడు. సరి చేసుకో, నీ హృదయాన్ని సరి చేసుకో. సహోదరుడా, నీకోసం విజ్ఞాపన చేస్తున్నాను. సహోదరుడా, నీకోసం విజ్ఞాపన చేస్తున్నాను. దేవా, కుమారుడు అనారోగ్యంతో, అస్వస్థతో, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, వండర్ఫుల్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని రిలీజ్ చేస్తున్నాడు. తమ్ముడు, దేవుడు నేను దర్శిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో, ఉదయకాల సమయంలో, ఉదయకాల సమయంలో నీ తల్లి నీ కోసం ప్రార్థన విజ్ఞాపన చేయమని ఒక సేవకుడిగా ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ చేతబడి శక్తులను, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆ అపవాది శక్తులను యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో ఇప్పుడే, యేసుక్రీస్తు నామములో ఆ చేతబడి శక్తులను, చీకటి శక్తులను, అపవాది శక్తులను యేసుక్రీస్తు నామములో ఇప్పుడే కాల్చి వేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఆ బంధకాలన్నీ కాలిపోవును గాక. ఇప్పుడే ఆ బంధకాలన్నీ కాలిపోవును గాక. ఆ బంధకాలన్నింటినీ విడిపించబడిన గాక. తమ్ముడు, నీ జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రియ తమ్ముడా, దేవుడి రాత్రికాల సమయంతో మాట్లాడుతున్నాడు, విడుదలిస్తున్నాడు, స్వస్థతిస్తున్నాడు. నీ అనారోగ్యం నుండి, నీ అనారోగ్యం నుండి దేవుడే నిన్ను విడిపిస్తున్నాడు. దేవుడే నిన్ను విడిపిస్తున్నాడు. ఆ అపవాది శక్తులన్నీ యేసుక్రీస్తు నామములో, అపవాది శక్తులన్నింటినీ యేసుక్రీస్తు నామములో ఇప్పుడే కాల్చివేయబడును గాక. ఇప్పుడే కాల్చివేయను గాక. ఇప్పుడే కాలిపోవును గాక. సమస్తము, సమస్తము యేసుక్రీస్తుకే మహిమ కలుగును గాక. సమస్తము దేవా నీకే మహిమ కలుగును గాక. ఆ బిడ్డకు విడుదలిస్తున్నావయ్యా, బిడ్డకు విడుదలిస్తున్నావయ్యా, బిడ్డకు విడుదలిస్తున్నావయ్యా, బిడ్డకు విడుదలిస్తున్నావు. సంపూర్ణ ఆరోగ్యం ఇస్తున్నావు, సంపూర్ణ ఆరోగ్యం ఇస్తున్నావు తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ఇంకా అనేక మంది బిడ్డలు, ఇంకా అనేక మంది బిడ్డలు, ఇంకా అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ స్వస్థత. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రత్యక్షతలు రిలీజ్ చేస్తున్నాడు. నా బంధువులలో, నా రక్త సంబంధులలో అనారోగ్యం పాలుగా అస్వస్థత గురవుతున్న బిడ్డకు ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ చిత్తానుసారముగా మాత్రమే, బిడ్డలో మార్పు కలిగించడానికి మాత్రమే, సాతానుకు ఎక్కడ అధికారం ఇవ్వద్దయ్యా. సాతానుకు ఎక్కడ అధికారం ఇవ్వద్దు. నీ సేవకుడిగా నేను విజ్ఞాపన చేస్తున్నాను. నీ సేవకుడిగా నేను విజ్ఞాపన చేస్తున్నాను. సాతానుకు అధికారం లేదు ఆ బిడ్డ మీద. సాతానుకు అధికారం లేదు. దేవా, మార్పు కోసము విడుదల, మార్పు కోసము శోధన దేవా చేతులకు అప్పగిస్తున్నాను. విడుదల, విడుదల అయ్యా. నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. దేవుణ్ణి మర్చిపోయిన జనులు, దేవుణ్ణి దూరం చేసుకున్న మనుషులు, దేవుడు నాకేమీ చేయట్లేదని బాధపడుతున్న ప్రజలు, దేవుడికి నా గురించి అర్థం అవ్వట్లేదని బాధపడుతున్న ప్రజలు, ఆర్థిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో, సంఘాలలో విశ్వాసులెంతో బాధపడుతున్నారు, శ్రమ పడుతున్నారు.
మాట్లాడుతున్నాడు. ఈ బలమైన ఆరాధనలో ప్రభు విడుదలిస్తున్నాడు. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును, స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. యేసయ్యా, యేసయ్యా, నీ భవనములో నీ రాజ్యములో నేనుండాలని ఆశపడుతున్నానయ్యా. నీ సన్నిధానములో నిన్ను స్తుతించడానికే ఈ జీవితము, నీవిచ్చిన జీవితము నిన్ను మహిమపరచడానికే నన్ను అరచేతిలో చెక్కుకున్నావయ్యా. నీ అరచేతిలో నన్ను చెక్కుకున్నావయ్యా. తల్లి గర్భములో నేను రూపింపక మునిపే, తల్లి గర్భములో నేను రూపింపక మునిపే నీ ప్రణాళికలు నా పట్ల ఉన్నాయ్యా. అయినను త్రోవ తప్పిపోతున్నానయ్యా, త్రోవలో పడిపోతున్నానయ్యా. ఈ భారమైన బ్రతుకును, ఈ ఘోరమైన బ్రతుకును, దాని నుండి నా బ్రతుకు మార్చుకోలేకపోతున్నానయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కుమారుడిగా చేసుకున్నావు, నీ బిడ్డగా చేసుకున్నావు, నీ సొత్తైన ప్రజలుగా చేసుకున్నావు. కానీ నా జీవితంలో మార్పు లేకపోతే, నా జీవితము ఇంకా ఇతరులను బాధ పెట్టే జీవితముగా ఉండి, ఇతరులను దుఃఖ పెట్టే జీవితముగా ఉండి, ఇతరుల పట్ల ద్వేషము పెంచుకునే బిడ్డగా ఉంటే, ఇతరుల పట్ల అసూయ స్వార్థముగా ఉంటే నా భక్తి జీవితము సంపూర్ణమైనది కాదు, మాల్యమైనది కాదు, నిన్ను మహిమపరిచే భక్తి కాదు. యేసయ్యా, యేసయ్యా, ఈ రాత్రికాల సమయంలో నన్ను క్షమిస్తావయ్యా. నీ పాదాల చెంతకు వస్తున్నానయ్యా, నన్ను క్షమిస్తావయ్యా, నన్ను క్షమించగలవా అయ్యా? యేసయ్యా, యేసయ్యా, పేరుకు మాత్రమే క్రైస్తవ భక్తి జీవితము, పేరుకు మాత్రమే విశ్వాసిగా జీవించబడుతున్నాను. నామకార్థపు క్రైస్తవ భక్తిలో ఉన్నానేమో. అన్ని జనుల కన్నా నేను గొప్పగా బ్రతుకుతున్నానేమో, అన్ని జనుల కన్నా దేవునిలో ఉండి బ్రతుకుతున్నాననేమో అనుకునే ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నా కుమారుడిగా పిలువబడుతున్నావని నువ్వు అనుకుంటున్నావేమో, మారు మనసు పొందావని నువ్వు అనుకుంటున్నావేమో, మార్పు కలిగి జీవిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ప్రభువు మాట్లాడుతున్నాడు, క్రైస్తవ బిడ్డలకు, నా సహోదరులకు దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఇంకను ఆ స్వార్థపూరితమైన జీవితము, అసూయ, కుట్రలు, కుతంత్రాలతో నువ్వు బ్రతుకుతున్నావేమో.
ఇతరుల పట్ల ద్వేషముతో బ్రతుకుతున్నావేమో. దేవుడేమంటున్నాడంటే నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు నన్ను ప్రేమించలేవు. నీ సహోదరుడి పట్ల అసూయతో నీ ఉంటే అది దేవునికి నిన్ను దూరం చేస్తుంది. నీ సహోదరుని పట్ల నువ్వు ఘోరమైన తప్పిదాలు చేస్తున్నావేమో, దేవునికి దూరం అయిపోతావు. దేవుని కొరకు నిలబడే గుంపులో ఉన్నావా? దేవుడు నీ కొరకు సిలువలో బలి అయిపోయాడు. ఒక్కసారి ఒక్క నిమిషము తీర్మానం చేసుకోండి, ఒక ఆలోచన చేసుకోండి. ప్రభువు మీ హృదయాలు మార్చబడాలా? మీ హృదయాలు, మీ జీవితాలు దేవునికి ఇష్టమైన జీవితాలుగా ఉండాలా? మీ జీవితాలు ఆయన కొరకు, ఆయనకి ఇష్టమైన బ్రతుకులు బతికే జీవితాలుగా ఉండాలా? తీర్మానం చేసుకుంటారా? ప్రార్థన చేసుకుందాం.